బాహుబలి 1, బాహుబలి 2, పుష్ప 1, పుష్ప 2 ఈ 4 మూవీస్లో మీకు ఏది ఇష్టం అంటే ఏది చెప్తారు? పుష్ప 2 నేను ఉన్నాను కాబట్టి. ఓకే. సో అండ్ ఆల్సో బన్నీ గారికి ఎంత ఆ నర్వస్నెస్ ఉందో, రష్మికకి ఎంత ఉందో, సుకుమార్ గారికి ఎంత ఉందో, అందులో నేను చిన్నదే చేశాను బట్ నాకు అంతే ఉంది. ఫింగర్స్ క్రాస్ లైక్ యూనో ఆ ఫీలింగ్ ఉంది. కడుపులో బటర్ఫ్లైస్. నన్ను నేను అలాంటి సినిమాలో చూసుకుంటాను. పాన్ ఇండియా, మలయాళం వాళ్ళకి, హిందీ వాళ్ళకి, రకరకాల స్టేట్స్కి. ఇప్పుడు నేను మొన్న ఈవెంట్ చూస్తే ఎంతమంది వచ్చారు బీహార్లో. ఐ ఫెల్ట్ లైక్ నాకు అనిపిస్తుంది నన్ను నేను చూసుకుంటాను అంత పెద్ద స్క్రీన్లో, అంత పెద్ద ఫిలింలో. ఫర్ మీ టు గెట్ అ స్మాల్ ఆపర్చునిటీ ఆల్సో గ్రేట్ ఆ సినిమాలో. అండ్ చాలా 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 సో అల్లు అర్జున్ గారికి ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ అండ్ ప్రతి చోటకి ప్రమోషన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు కూడా వెళ్ళారు అనుకుంటా. సో ఎలా అనిపిస్తుంది అంటే మన తెలుగు సినిమా ఒక్కరు చాలు, ఎలాంటి ఈవెంట్ కైనా బన్నీ ఒక్కరు ఈజ్ అ 1 man ఆర్మీ, 1 man షో. అండ్ అలాంటి ఈవెంట్స్లో ద వే ఈజ్ ఏబుల్ టు ఇన్వైట్ సో మెనీ పీపుల్. అంటే అంత లక్షలాది మంది జనాలు రాగలుగుతున్నారంటే ఒక ఈవెంట్కి అతను ఏ లెవెల్లో ఆ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. ఒక్క ఫ్యాన్ ఉండడం కూడా చాలా కష్టం. ఎందుకు నచ్చాలి మనం అంటే? ఎందుకు నచ్చాలి? ఏదో ఉండాలి కదా, సమ్ మ్యాజిక్. హీ హ్యాస్ దట్ మ్యాజిక్. అండ్ నాకు నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ చాలామంది, నేను అంటే మన తెలుగు సినిమాలన్నీ డబ్బింగ్లో అక్కడ వాళ్ళు స్టార్ గోల్డ్ ఆ ఛానల్లో చూస్తాను అనమాట. నాకు ఎంతమంది చెప్పారంటే అల్లు అర్జున్ హమారా ఫేవరెట్ హీరో హే, క్యా డ్యాన్స్ కర్తా, క్యా మూవీ హే, పుష్ప మూవీ హే. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో అలాంటి ఒకది సంపాదించుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. అన్లైక్ ఆల్ ది అదర్ హీరోస్. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసుకుంటే వాళ్ళ ప్లేసెస్లో వాళ్ళ స్టేజ్ సినిమాల్లో, బన్నీ గారు నాకు తెలిసి ఇవన్నీ క్రాస్ చేసి హీ ఎక్సీడెడ్ ఆల్ దోస్ థింగ్స్. ఐ రెస్పెక్ట్ హిమ్. ఇట్స్ నాట్ లైక్ నేను వర్క్ చేసిన తర్వాత, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, కొంతమంది దూరం నుంచి బాగుంటారు, దగ్గర నుంచి బాగుంటారు. నేను ఎప్పుడు బన్నీ గారికి ఫ్యాన్ అలా ఏం కాదు. బట్ నేను ఎప్పుడైతే పుష్ప సినిమాలో వర్క్ చేసి బన్నీ గారిని దగ్గర చూసి ఆయన వర్క్ స్టైల్ ఎక్స్పీరియన్స్ చేశాను, అప్పటి నుంచి హీ బికేమ్ మై ఇన్స్పిరేషన్. మీరు వర్కౌట్ చేసిన పిక్స్ ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటారు కదా, కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు, క్యూట్, స్వీట్, హార్ట్, సెక్సీ అని కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరు రిప్లై ఇస్తుంటారా? ఐ మీన్ రియాక్ట్ అవుతారా దేనికన్నా? అవ్వను. అంటే అదొక టైం, ఒక పాయింట్ ఆఫ్ మీ ఐస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, మీకు తెలుసా? అందులో నేను ఒకదానికి ప్లస్ ఉంటే ఒకదానికి మైనస్ కూడా. కరెక్ట్. సో నా కళ్ళు నాకు ప్లస్, నా కళ్ళు నాకు మైనస్. సో అవి అన్ని లైఫ్లో హెడ్స్ అండ్ టైల్స్ లాగా కాయిన్కి. వీ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ద సేమ్ థింగ్. సో ఇండస్ట్రీలో ఇక్కడి వరకు రావడానికి ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా, లేకపోతే నార్మల్గానే వచ్చేసారా? నువ్వు నార్మల్గా వచ్చావా? నో, అఫ్ కోర్స్ ఈజీ. చాలా స్ట్రగుల్స్, చాలా కష్టం. బట్ నాకు తెలిసి మా పేరెంట్స్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేశారు. దే గేవ్ మీ సో మచ్ ఫ్రీడమ్ దట్ నిజంగా ఏదైనా తప్పు చేయాలంటే నాకు అమ్మో వీళ్ళు ఇంత ఫ్రీడమ్ ఇస్తే మనమేమి వీ హ్యావ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అని అనిపించేది. దానికి తోడు ఫస్ట్ మన ఇంట్లో నుంచి సపోర్ట్ ఉంటే సెకండ్ స్టెప్ చేసేయచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్ట్రగుల్స్ అంటే, నేను చాలా ఆడిషన్స్కి వెళ్ళేదాన్ని, నాకు డబ్బులు ఉండేవి కాదు. ర్యాపిడోస్, బైక్లో వెళ్ళేదాన్ని, బస్లో వెళ్ళేదాన్ని, షేరింగ్ ఆటోలో వెళ్ళేదాన్ని. నేనైతే లొకేషన్కి వెళ్ళాను, కళ్యాణ్ కృష్ణ గారు లంబసింగి సినిమా నేను చేశాను కదా, ఆయన్ని కలవడానికి నేను ఆటోలో వెళ్ళాను. సో ఆయన నాకు ఇప్పుడు కూడా చెప్తారు, నువ్వు నన్ను కలవడానికి ఒకరోజు వెళ్ళిపోతానని చెప్పి షేరింగ్ ఆటో ఎక్కి వెళ్ళిపోయాను అనమాట. 6 years తర్వాత ఫోన్ చేసి లంబసింగి సినిమా నువ్వు చేస్తున్నావు అని చెప్తే నేను ఆఫీస్కి వెళ్ళి సినిమా చేశాను. ఆయన ఇంకా గుర్తుపెట్టుకున్నాడు, నువ్వు నా దగ్గరికి ఆటోలో వచ్చి ఆటోలో వెళ్ళావు. ఆటో కూడా నేను బుక్ చేసుకుంది కాదు, షేరింగ్ 10 rupees, 12 rupees, 15 ఈ రేంజ్ అనమాట. సో ఫర్ మీ ఐవ్ ఆల్వేస్ వర్క్డ్ వెరీ హార్డ్ టు గెట్ వాట్ ఐమ్ గెటింగ్ రైట్ నౌ, టు బీ వేర్ ఐ యామ్. సో ఖచ్చితంగా అప్పటికి ఇప్పటికి చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను.